మన ప్రధాని మోదీ గారు వచ్చిన దగ్గర నుంచి యోగా డే అనేది చాలా స్పెషల్ అయిపోయింది, అందరికి అవేర్నెస్ వచ్చింది. సో ఒక్క మాటలో మీరు చెప్పాలంటే యోగా డే గురించి ఏం చెప్తారు? ఈ ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన బహుమతి ఏంటి అంటే యోగా. యోగా డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? ఇప్పుడు బర్త్డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామండి? యోగా అనగానే పతంజలి యోగా బాగా గుర్తొస్తూ ఉంటుంది. అసలు పతంజలి యోగా ఏంటి? పతంజలి మహర్షి గారు చెప్పినట్టు 8 limbs ఆఫ్ యోగా ఉంటాయండి. యోగా చేస్తే చాలా కామ్ అయిపోతారు ఆ మనుషులు. అవునండి. అవునా? ఎందుకు? దేనికోసం? మనం యోగా చేయడం వల్ల ఏమవుతుందంటే, అంటే యోగా అనేది మన ఆరోగ్యం మీద ఎలాంటి పాత్ర పోషిస్తుంది? యోగా అనేది మన ఆరోగ్యం మీద చాలా పెద్ద పాత్ర పోషిస్తుందండి. సో డిప్రెషన్ని తగ్గించే క్రమం యోగా ఏమైనా పనిచేస్తుంది అంటారా? డిప్రెషన్ని డైరెక్ట్గా తగ్గించకపోయినా యోగా చేసేవారు ప్రత్యేకించి ఆహార నియమాలు ఏమైనా అవసరం అంటారా? శరీరానికి ఏది సరిపోతుందో అది శరీరానికి తెలుసండి. మెడిటేషన్ కి యోగాకి డిఫరెన్స్ ఏంటి? మీరే చెప్పారు కదా 2 డిఫరెంట్ పదాలని, యోగా, మెడిటేషన్.